శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం ఒక మాయా ప్రపంచం చూపిస్తుంది. ఒక డ్రీమ్స్లో తీసుకెళ్తాడు. నిజం ఉంటుందో ఉండకపోవచ్చు, ఆ డ్రీమ్లలో కంటిన్యూ అవుతూనే ఉంటారు. అదేగా ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావము కుటుంబ స్థానంలో కనిపిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో గురుడు వక్రగతి పొంది ఉన్నాడు. సప్తమంలో కేతు యొక్క ప్రభావం బాగా కనిపిస్తోంది. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం అనుకూలంగా కనబడుతోంది. రాజ్యంలో రవి కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది విశేషంగా. ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారి విషయానికి వచ్చినప్పుడు ఆర్థిక విషయాల్లో కొంత బలోపేతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అది కుంభాని ఒక విశేషం ఏంటంటే గురుడు యొక్క దృష్టి ఇంతకాలం కుంభరాశి మీద ఉంది కాబట్టి కొంతవరకు ఆ మాయలో నుండి బయటపడడానికి అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ రాహు యొక్క ప్రభావం ఎలా ఉందనంటే అకస్మాత్తుగా ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక బలం కొంతవరకు పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది. సో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు డెఫినెట్గా చేసుకోవచ్చు. ఒక లక్ ఫేవరింగ్ అయితే జరిగే అవకాశం ఈసారి బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడతాయి. మీరు చేసిన వ్యాపార స్థలంలో ఇటుపక్క అటుపక్క ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ గురించి మాట్లాడితే డెఫినెట్గా యాక్సెప్ట్ చేసుకోండి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, ఏదైనప్పటికీ వ్యాపారం మీకు అద్భుతంగా ఈ 15 రోజుల్లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో కొత్తగా శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంతవరకు న్యూట్రల్గానే ఉంది. బట్ గట్టి ప్రయత్నం చేసుకోండి. విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా ఫలితం కూడా కొంచెం న్యూట్రల్గా కనబడుతుంది. ఇది కొంతవరకు బెనిఫిషియల్ అయితే కాదని చెప్పడానికి అవకాశం ఈ సమయం 15 రోజులు. ఇదంతా ఒక ఎత్తు ఉంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, వ్యాపార రీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఫైన్. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అయితే న్యూట్రల్గానే కనబడుతున్నాయి. లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనకు నంబర్ దగ్గర వచ్చిన తర్వాత విశేషంగా ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి కనిపించట్లేదు. అయినప్పటికీ శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ఈ కార్తీక మాసంలోని ఒకసారి అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.